అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి మార్చి 17 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వచ్చి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. రేపటి రోజున మీ యొక్క గ్రహాల గురించి ఏ విధంగా శుభఫలితాలు ఇవ్వబోతున్నాయో కూడా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి రేపటి దిన ఫలిత ప్రకారము వీరికి రేపటి రోజు జరిగే తెలిసి నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. ఆశ్చర్యంతో పాటు చాలా ఆనందిస్తారు. మరి ఇంతకీ రేపటి రోజున మీ జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. ఈ రాశి వారిలో ఉన్నటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగానే ఉంటాయండి. ఎందుకంటే వీరికి ఎంతో కోపం ఉంటుంది వాస్తవంగా, కానీ ఆ కోపానికి తగినటువంటి బాధ, ప్రేమ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవాలండి. కోపంలో బుడబుడ తిట్టేస్తారు, తర్వాత బాగా బాధపడే మనస్తత్వం కలవారు ఈ రాశివారు. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరండి. ఒక్కసారి కనుక నిర్ణయాన్ని తీసుకున్నారంటే కనుక ఆ నిర్ణయాన్ని జవదాటరు అనమాట. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఇక వీరికి తెలివితేటలు, ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. బయటకు పైకి ఏమో చూసేందుకు నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు పడుతూనే ఉంటారండి. అయితే చిన్నప్పటి నుండి కూడా ఈ రాశివారు బాగా కష్టపడి పెరిగినవారని చెప్పుకోవాలి. ఎన్నో అవమానాలు పడ్డారు. నా అనుకున్న వారు వీరిని ఎక్కువ మోసం కూడా చేశారు. అయినా వీరికి మంచితనం అనేది భగవంతుడు ప్రసాదించకుండా ఒక వరం అని చెప్పుకోవాలండి. దానికోసం వీరు ఎంతో కూడా కష్టపడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా మంచి లాభాలైతే అనుకూలమైన రోజుగా రాబోతున్నాయండి. గతంలో ఏదైనా అయిపోయిన పనులు కూడా రేపటి రోజు మీరు పూర్తి చేస్తారు. మంచి శుభవార్తలు వింటారు. అప్పుల బాధల నుండి మీకు కొంచెం రిలాక్స్ అయినట్లు కనిపిస్తుంది. జీవితంలో రేపటి రోజున కొన్ని మార్పులు అయితే మీరు చూస్తారు. అలాగే ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం మీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు. ఇక వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. వీరు మాట్లాడితే ఆ మాటలకు ఏటి వ్యక్తులు పడిపోతారన్నమాట. వీరి మనసు చాలా ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. అబద్ధాలు అస్సలాడరు. అలాగే ఎవరిని కూడా మోసం చేయరు. కుటుంబ బరువు బాధ్యత కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. దానికోసము ఎంతో కష్టపడుతూ ఉంటారు. కుటుంబం కోసం ఎప్పుడు కూడా అంటే కుటుంబమే ప్రధానం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. అయితే ఒక దైవానుగ్రహం అనేది వీరికి ఎప్పుడు కూడా తోడుగా ఉండి వీళ్ళని నడిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి మంచి పనులు అలా ఉంటాయి. సమాజంలో ఏదైనా కానీ పనికి వచ్చినటువంటి పనిని ఎక్కువగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనకే కాదు నలుగురు ఉపయోగపడే విధంగా మన పనులు ఉండా అని చెప్పేసి ఆలోచనతోటి కష్టపడుతూ ఉంటారు. మంచి దృక్పథంతో ఉంటారు. అలాగే కష్టాల నుండి విముక్తి కూడా రాబోయేటువంటి రోజుల్లో వీరికి లభించబోతుందని చెప్పుకోవాలి. ఊహించినటువంటి ధనలాభాలు కలగబోతున్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా చాలా బాగా కలిసి వస్తుందండి. అయితే దైవానుగ్రహం అని చెప్పాం కండి, రేపటి రోజున ఈ రాశివారు ఖచ్చితంగా కూడా కులదేవత ఆరాధన అండ కూడా వీళ్ళకి మేలు చేస్తుందని చెప్పుకోవాలండి. ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. అయితే దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండటం వల్ల ఏంటంటే ఇంట్లో కూడా ఎటువంటి ఆటంకులు లేకుండా, కొరవనేది లేకుండా చక్కగా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటారు. కష్టజీవులు. మీరు అనుకున్న దానికోసం ఎంతైనా కష్టపడతారు, ఎంతైనా పోరాడతారు. పట్టుదల కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఏ పని చేసినా కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఏదైనా 1-2 అనుకున్నారంటే మాత్రం దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోయేటువంటి మనస్తత్వం వీరికి సొంతం అని చెప్పుకోవాలండి అండి. అయితే వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది చాలా రోజుల నుండి వీరికి లభించడం లేదండి. అదృష్టం అనేది వీరికి ఆవిడంత దూరంలో ఉండి కాబట్టి అనుకున్నటువంటి పనులు సజావుగా సాక చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే రేపటి రోజున పూర్తిగా విభిన్నమైనటువంటి రోజుగా రేపటి రోజు మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు మీకు వస్తాయి. ఆదాయం ఎక్కువగా మీకు పెరగడం చూస్తారు. అలాగే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధల్లో మీరు అనుభవించి కనుక ఉంటే, ఏ పని చేసినా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో మీకు ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా ఇప్పటిదాకా మీరు పడేటువంటి కష్టాలు తీరిపోతాయి. మంచి శుభవార్తలు వింటారు. జీవితంలో ఎన్నో మార్పులు రావడం చూస్తారు. విద్యార్థులకు కూడా మీరు అనుకున్నటువంటి కళలు నెరవేరటం చూస్తారు. మంచి పేరు ప్రతిష్టలు మీకు తల్లిదండ్రులకి, మీకు మా సంతానము ఇంత మంచి గొప్ప మీరు పేరు ప్రతిష్ట తీసుకొచ్చినా అని చెప్పి మీరు అనుకునేలాగా మీ బిహేవియర్ ఉంటుందన్నమాట. అలాగే రేపు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. ఉద్యోగస్తులకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఇక ఈ రాశి వారికి దైవానుకూలంగా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వీరికి బాగా ఎక్కువగా ఉంది.
పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల ఈ రాశి వారికి ఐశ్వర్యానికి తిరుగులేదని చెప్పుకోవాలండి. ఐశ్వర్య అనుగ్రహ ప్రదాత కాబట్టి స్వామివారు వీరికి ఏం చేస్తారంటే శివానుగ్రహం కోసము ప్రతినిత్యం కూడా ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రం మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించడం ద్వారా మీకు అంతకాలు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు మీరు ఊహించిన ధనలాభాలు కలగడానికి ఒక ఆస్కారం కూడా వీళ్ళకి కలగబోతుందని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. అదేవిధంగా వీళ్ళకి రేపటి రోజున అతి త్వరలో ఒక కల కూడా నెరవేరబోతుందండి. ఇంట్లో డబ్బు కూడా ఎటువంటి లోట్లు ఉండదు. ముఖ్యంగా ఈ రాశి వారు ఏంటంటే కొంతమంది మనుషులు కొంచెం దూరంగా అయితే ఉంటారు. ఎందుకంటే వారు ఎవరో కూడా మీకు బాగా తెలుసండి. మీ సీక్రెట్ విషయాలు కూడా బయట వారికి అస్సలు చెప్పుకోకండి. ఎందుకంటే చెప్పుకోవడం వల్ల మీరు కొంచెం చిన్నచూపు అవుతారు. అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి విషయాలను మీరు మొహమాట పడడానికి కూడా ఖచ్చితంగా కూడా మీకు అన్ని రకాలు కూడా రేపటి రోజున మీరు ఏదైనా సరే చెప్పడం వల్ల ఏంటంటే మీ పనికి వారు అడ్డు తగులుతూ ఉంటారు. అలా అడ్డు తగలటమే కాకుండా మీరు ఎంత చెప్పినా కూడా వారి యొక్క వాదించి మరి మీకు మాకు సంబంధం ఏమిటి, అసలు మీకు మాకు చేసేటువంటి పని ఏంటి అని చెప్పేసి తేడా లేకుండా మిమ్మల్ని వాదించేస్తారనమాట. కాబట్టి మీరు ఎంతవరకు లిమిట్స్లో ఉంటారో అంతవరకు ఉండండి. కొంతమంది వ్యక్తులు పూర్తిగా నమ్మి మోసపోయే వాళ్ళు ఇలా చేయకపోతే బాగుండే అని చెప్పి అసలు వీరికి మేము సహాయం చేసింది అనే మనస్తత్వాన్ని మీకు వారు పరిచయం చేస్తారు. అటువంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు కొంచెం దూరంగా అయితే ఉండండి. మీపై మీరు ఆధారపడి ఉంటున్నారు కాబట్టి వారికి మీ సొంత విషయాలను కానీ లేదంటే మీరు చేసేటువంటి పనుల పట్ల వారిని మక్కువ చూపించే విధంగా మీ మాటలతో అన్ని విధాలుగా వాళ్ళకి సహాయం చేయడం కానీ మంచిదని అని తెలుసుకోండి. కాకపోతే ఏంటంటే ఆ సహాయం అనేది దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుందండి. పూర్తిగా మీకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా వారికి అప్పగించే తర్వాత మీరేం చేయాలని చెప్పండి. మీకు ఏది కూడా లేదు కదా, అప్పుడు ఏం చేస్తారు? మీ పనిలో మీరు కొంచెం లాభాలు కానీ లేదంటే ఏ పనిలో కొంచెం తగ్గుముఖం అంటే వచ్చేటువంటి లాభాన్ని తగ్గుముఖం పడడం చూస్తారు. దానివల్ల మీ మనసు ఎంతో కొంచెం ఒత్తిడికి లోనవటం అనేది కాకుండా మనసు కూడా కొంచెం గాయంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైనా కానీ మీకు సహాయం చేసే వారిలో ఎవరు కూడా లేరు కాబట్టి కొంచెం దూరంగా కొంతమంది వ్యక్తులను అయితే అనవసరంగా నమ్మి మోసపోయి అందరూ కూడా మనవారని చెప్పేసి ఎవరిని కూడా నమ్మకండి. కాలం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది. ఇప్పటి నుండి మీకు అన్ని మంచి రోజులు వస్తాయండి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. మీరు ఎక్కడ అదృష్టం అనేది కూడా ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు చేయడం మీరైతే జరుగుతుంది. అందులో కొన్ని ఆటంకాలు కూడా వదిలేయడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా అస్సలు భయపడకండి. ఎందుకంటే పరమేశ్వరుడు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు కాబట్టి మిమ్మల్ని ముందుగా ఆయన నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తు చేసుకోండి. ఇక అలాగే ప్రేమికులు కూడా రేపటిన కొంచెం అంత పూర్తిగా అయితే మీకు అనుకూలంగా ఉందని చెప్పి చెప్పుకోలేము, కానీ కొంచెం అయితే మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఎవరైతే సోదరిమణులు ఉంటారో వాళ్ళు కొంచెం ఇంట్లో వాళ్ళకు కొంచెం బంధం అనేది దూరం పెట్టే అవకాశం అయితే ఉంది. ఏదైనా ఆస్తి తగాదా లేదంటే ఇంట్లో ఏదైనా కుటుంబ సమస్యలు ఎదురవడం కానీ ఒకరినొకరు ఏదైనా మాట పెరిగి కొంచెం బంధాన్ని దూరం చేసినటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ యొక్క బంధాన్ని అయితే మీరు వదులుకోకుండా ఉండేటువంటి వాళ్ళు ఒక మాట అన్నా కూడా మీరు ఒక మాట వెనకదగటం మాత్రం తప్పులేదండి. బంధాలు నిలుపుకోవడం అయితే మంచిదండి. అలాగే మీరైతే రాధాతో చేసి గొడవ దిగేసి మాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి ఇప్పుడు ఎప్పుడు కూడా అనుకోకండి. మీరు అసలు ఆశించరు, కానీ ఇలా ఏదో ఒక వాదన కొంచెం మీకు ఆ వివాదం అనేది మీరు రెండులో రేపటం మిమ్మల్ని కొంచెం ఒత్తిడికి గురి చేస్తుంది. బంధాన్ని కూడా దూరం అయ్యేలా చేస్తుంది. కాబట్టి మనకు మనీ కాదండి ఇంపార్టెంట్, బంధం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనం ఏంటంటే ఎన్ని పనులు చేస్తున్నా ఎన్ని ఉన్నా కూడా కొన్ని విషయాలు ఏంటంటే మనం వెనుకబాటు పడుతూ ఉంటాం. అంటే తెలిసి తెలియక కొన్ని అవసరం లేదంటే మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి మనకు తెలియక ఏదైనా కానీ ఒక మాట అనేయటం కానీ కొంచెం విపరీతమైనటువంటి కోపాన్ని తెచ్చుకోవడం కానీ ఇటువంటి చేయటం వల్ల ఏంటంటే అనవసరంగా మన బంధాలు మనం దూరం చేసుకున్న వాళ్ళు మొత్తం. కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకోండి. అలాగే మీరు చేసినటువంటి సహాయం కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తే మీకంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేసాక తర్వాత బాధపడే కన్నా కూడా ముందే దాన్ని ఏదో సరే ఇచ్చినప్పుడు లిమిట్లో ఉంటే మాత్రం మనకు సరిపోతుందండి. అదే మీరు ఒకసారి మాత్రం ఈ రాశివారు పరిపూర్ణంగా ఆలోచించి మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేరు. ఎందుకంటే ఈ రాశివారు తొందరపడతనంతో ఒక నిర్ణయం తీసుకొని తర్వాత ఇలా చేయకుంటే బాగుందని చెప్పి చాలాసార్లు కూడా బాధపడి టైర్ కూడా ఉన్నాయండి. అందుకని ఓ పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఇక రేపటి రోజున మీ చుట్టూ ఉన్నవారు చాలా డిమాండింగ్గా ఉంటారు. కేవలం వారిని సంతోషపెట్టడం కోసము మీరు డెలివరీ చేయగలం కంటే ఎక్కువ వాగ్దానం చేయకండి. మీరు అలసిపోయేలాగా ఒత్తిడి పొందకండి. మీరు రేపటి రోజున ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వద్దు. లేనిచో ఇది మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం కూడా చూపిస్తుంది. రేపటి రోజున మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తుంది. సీనియర్లు, తోటి ఉద్యోగస్తులు మరియు బంధువులు మీకు మంచి సహకారం అందిస్తారు. ఒక్కసారి మీరు ఫోన్లో అంతర్జాలను ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోలేరు. తర్వాత మీ తప్పును తెలుసుకుంటారు. మనస్పర్ధలన్నింటి కూడా పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ ఒళ్ళో వాళ్తే జీవితం నిజంగా ఎగ్జైట్మెంట్గా మారుతుందండి. రేపటి రోజున పవిత్ర స్థలాల్లో నలుపు మరియు తెలుపు దుప్పట్లు ఇవ్వడం ద్వారా
ఆరోగ్యం అయితే ఖచ్చితంగా మెరుగుపడుతుంది. రేపటి రోజున దుర్గాదేవి ఆరాధన, హనుమాన్ చాలీస ఇంట్లో పఠించడం ద్వారా మీకు అందరూ కూడా అనుకూలంగా ఉంటుందండి. మరి తెలిసిన అక్కడ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.